పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిఎంసి మొదలై 8 వసంతాలని పూర్తి చేసుకుంటూ మనం దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నాం. ఈ 8 వసంతాల్లో గత సంవత్సరం 2024 నుండి 25 వరకు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఎలాంటి మార్పులు జరిగాయి, ఎలాంటి అభివృద్ధి జరిగిందో అనే విషయాల్ని మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన బాలకృష్ణ గారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మనకి పిఎంసి మనం మొదలుపెట్టి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ద్వారా 8 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నామండి. సో ఈ 8 ఏళ్ళు చాలా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం. గత 2024 నుండి ఇప్పుడు దాకా ఎలాంటి మార్పులు మీరు గమనించారు, ఎలాంటి మార్పులు జరిగాయి సార్? ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ టైము. ఒక రంగా చెప్పాలంటే ఒక స్ట్రగుల్ పీరియడ్ అనుకోవచ్చు. దాన్ని సమర్థవంతంగా ఎట్లా చెయ్యాలి అనే దాని మీద మరి ఆనంద్ ఈ టైంలోనే ఆనంద్ కూడా ఎండీగా వచ్చాడు. 2024లో ఆనంద్ గారు ఎండీ అయ్యారు. సో అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్గానే ఉంది. వచ్చిన తర్వాత దాన్ని సమర్థవంతంగా ఎట్లా స్ట్రగుల్ అంటే ఎలాంటి స్ట్రగుల్ని ఫేస్ చేశారు? ఇప్పుడు స్ట్రగుల్ అంటే ఇటు ఆఫీస్లో మనం కొంచెం నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే దాని మీద ఫోకస్ అవ్వచ్చు, లేదు బయట నుంచి వచ్చే విమర్శలు అవ్వచ్చు, వర్కింగ్ ఛాలెంజెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాగానే ఫేస్ చేయడం జరిగింది. నేను అనుకుంటాం దీన్ని బాగానే సమర్థవంతంగా ట్యాకిల్ చేయగలిగాము అని అయితే నాకు అనిపించింది అనమాట. ఓకే. సో అంటే ఎలాంటి మేజర్ చేంజెస్ జరిగాయి సార్ మనకి? ఒకటి, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది ఎంప్లాయీస్ని మనం తగ్గించడం జరిగింది. అంటే వర్క్కి పెద్ద ఎఫెక్ట్ అవ్వకుండా ప్లాన్ చేయడం కూడా జరిగింది. అదొకటి. రెండోది, ఒక ఫ్లోర్ని తగ్గించడం కూడా జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ని నుంచి తీసేసి థర్డ్లోనే షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇదొకటి కూడా చేంజెస్ చేయడం జరిగింది. జనరల్గా నార్మల్గా ఏంటంటే ఒక మీడియాలోని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా చెందాలన్నా కూడా చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. అవును. మరి అలాంటి క్రమంలో మనం ఇప్పుడు ఈ ఆప్టిమైజేషన్ ప్రక్రియలో కానీ వీటిలో మనం తగ్గించడం జరిగింది. సో అలాంటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారండి? ఒకటి, ఎంప్లాయీస్ నుంచి వచ్చిన సహకారం అనుకోవచ్చు. వాళ్ళు కూడా అర్థం చేసుకుని కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది అర్థం చేసుకుని వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయడం, ఒక మనిషి ఒక 2-3 పనులని హ్యాండిల్ చేయగలగడం, సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న స్టాఫ్తో సఫిషియెంట్గా మనం వర్క్ చేయించగలుగుతున్నాం, సఫిషియెంట్గానే వర్క్ చేయించగలుగుతున్నాం. నేను అనుకుంటాం ఒక 5% తగ్గి ఉండొచ్చు. అయినా కూడా మనం చేసిన షఫ్లింగ్లో అది నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. అదేనండి. ఎందుకంటే దానికి ముందున్న మనకి నిర్వహణ వ్యయానికి తర్వాత దానికి చాలా వేరియేషన్ కంపేర్ చేసుకుంటే కనుక ఉంది. సో అయితే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే అందరూ అంటే ఏక నిర్ణయంతోనే తీసుకుంటున్నారా, లేదంటే అందరూ మొత్తం కలిపి టీమ్గా తీసుకోవడం జరిగిందా? ఏక నిర్ణయం అనేది ఎప్పుడూ లేదు. అందరం కలిపే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. టీం అంతా కలిపి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఛాలెంజెస్ నుంచి ఉన్న క్రమంలోని కూడా అలాగే ఫ్లోర్స్ కూడా తగ్గించడం జరిగింది. అవును. అదే సమయంలో ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు 4th and 3rd ఫ్లోర్కి యాక్టివిటీస్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? ఇప్పుడు నిర్వహణ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతోనే అది తగ్గించడం జరిగింది. కాకపోతే కొంచెం స్పేస్ కంజెస్టెడ్గా అనిపించింది. అయినా కూడా అడ్జస్ట్ అవుతూ వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ అయితే చక్కగా చేయడం జరుగుతుంది. సో అయితే ఈ ఇయర్ మొత్తం ప్రతిదీ కూడా మీరు ఛాలెంజింగ్ అనే అంటే రెగ్యులర్ వర్క్ ప్యాటర్న్కి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతోనే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛాలెంజ్ని బాగా ఫేస్ చేసి ఉంటారు అయితే టీం అంతా కూడా. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు దీనికి మనకి టీవీ ఛానల్స్ దీంట్లో మన పిఎంసి అన్నది చాలా దగ్గరలో మనకి వస్తుందండి. సో ఇప్పుడు ఇంకా చాలామంది ఇంకా ఎక్కువ పెరిగాయని కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మన మ్యాక్సిమం డిజిటలైజేషన్ ప్రాసెస్లోకి ఎక్కువగా షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రక్రియ ఎలా జరిగింది, దానికి తాలూకా విశేషాలు? మనకి
ఐపీటీవీ ఒక బాక్స్ ద్వారా శాటిలైట్తో సంబంధం లేకుండా మనం ప్రోగ్రామ్ని ఇవ్వచ్చు. ఇది ఇంత ముందు కూడా ఉంది. అవును. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అవును. టెక్నాలజీ speed అన్ని పెరిగాయి. ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది కాబట్టి అవును. మనకు శాటిలైట్లో 720 ఎంతో 720p వస్తుంది. ఇది వస్తా అంటే క్వాలిటీ ఇప్పుడు 1020 1080. అది పెరిగింది అనమాట. క్వాలిటీ పెరిగింది, హెచ్డి క్వాలిటీ వస్తుంది ఇప్పుడు. అవును. సో మనకి ఖర్చులు బాగా తగ్గినాయి అనమాట. అదే. ఇప్పుడు మనం ఒక ఎయిర్టెల్ ఒకటి తగ్గించుకోవటం జరిగింది, కానీ దాని విలువ ఆల్మోస్ట్ ఒక 15 కొత్త నెట్వర్క్లు మనం క్రియేట్ చేసుకున్నాం. మనం ఇంతకు ముందు యాక్చువల్లీ మనం 25 నెట్వర్క్ 25 ఉంటే ఉండేవాళ్ళం. ఇప్పుడు 45 రీచ్ అయ్యాం అన్నమాట. 2 days క్రితం మనం ఇంకొక 3 నెట్వర్క్ లో కూడా మనం వెళ్ళడం జరిగింది. అవునవును. అంటే ఖర్చులు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఎయిర్టెల్ తగ్గింది, కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా మనం పెట్టించుకోగలిగాం అనమాట. సో అంటే ఇవి ఫ్రీగా పెట్టడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు. అవును. ఎందుకంటే నార్మల్గా మనం వెళ్ళి మాట్లాడితేనే ఒక రీఛార్జ్ చేయించాలన్నా చెందాలన్నా సరే కూడా మనం పే చేయాల్సిన వస్తుంది. అవును. టీవీలో రావడానికి మొత్తం గ్రామాల్లోని అన్ని నెట్వర్క్స్లో రావడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? అంటే దాని మీద ఒక 2 ఎంప్లాయీస్ దాని మీద వర్కౌట్ చేశారు. చేసి అందరినీ కాంటాక్ట్ చేసి ఎంఎస్ఓని కాంటాక్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ధ్యానం ఇంపార్టెన్స్, శాకాహార ఇంపార్టెన్స్ చెప్పడం ద్వారా వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఇవి పెంచుకోగలిగాం అనమాట. ఓకే. సో అంటే మరి ఇంతకుముందు కొన్ని పెయిడ్ మనకి ఎంఎస్ఓస్ ఉండేవి, వాటిని కూడా చాలా తగ్గించారని మనం చెప్తున్నాం. అవునవును. సో దాంట్లో ఆనంద్ గారు ఎలా మాట్లాడారు ఏంటి దాని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎంఎస్ఓలు అంతా కూడా ఆనందే చూస్తూ ఉంటాడు. పెయిడ్ ఎంఎస్ఓలు అందరితోనూ ఆనంద్ వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితి చెప్పి, పత్రికారు గురుగారు లేరు, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పడం, వాళ్ళని కన్విన్స్ చేయడం ద్వారా వాళ్ళ అమౌంట్స్ కూడా బాగా తగ్గించారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం కేబుల్స్ ఇంతకుముందు 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, తర్వాత వాళ్ళు 15 అడిగారు. అటువంటి వాళ్ళని కన్విన్స్ చేయడం ద్వారా వాళ్ళు ఫ్రీగా మనకి ఇప్పుడు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే వేరే వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంతమంది జనరల్గా 10% పెంచుతూ ఉంటారు, అది పెంచకుండా కొంతమంది ఆగారు, కొంతమంది తగ్గించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విషయంలో ఉండికాదు ఒక 2 years నుంచి తగ్గించుకుంటానే వచ్చాం మనం. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళాలి, 10% పెరగాలి. అలాంటిది ఇక్కడ ఏమైంది అంటే రివర్స్లోని తగ్గించుకుంటూ ఇటు మన ఏవైతే ఎంఎస్ఓస్ ఎల్సీఓస్ వాటిని మనం పెంచుకొని వెళ్ళడం జరుగుతుంది. అవునవును. సో ఇది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. 2 years నుంచి తగ్గించుకో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళు కొంచెం స్పిరిచువల్గా వాళ్ళ యాంగిల్ ఉంటుంది కదా వాళ్ళల్లో. సో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తగ్గించుకుంటూ వచ్చారు అనమాట. జనాలు కూడా బాగానే మోటివేట్ అవుతున్నారు, జనాలకి వెళ్తుందని ఒక హోప్ ఉంటుంది కదా వాళ్ళకి. అవునవును. సో అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకు మేజర్ నిర్ణయాలు మీరు 3-4 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అటు ఆప్టిమైజేషన్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఫ్లోర్స్ కానీ, ఆర్గనైజేషన్ ఎక్స్పెన్సెస్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎస్ఓస్ ఇవి తీసుకోవడం కానీ. సో ఈ ప్రక్రియలో మధ్యలోని మరి కొత్తగా కొంతమంది డైరెక్టర్స్ని వీళ్ళని తీసుకోవడం జరిగిందండి. సో ఎందుకు మధ్యలో ఈ టైంలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆర్గనైజేషన్కి ఇంకా స్ట్రెంత్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకుంటాం జరిగింది. అంటే ఇంతకుముందు మరి స్ట్రెంత్గా మీకు అనిపించలేదా? ఇప్పుడు అవసరం అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అవసరం అనిపించింది. సో ఎవరైతే డెడికేటెడ్గా మన మూమెంట్లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం జరిగింది. అంటే పిఎంసి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళని మేజర్గా పిఎస్ఎస్ఎంలో కొంచెం బాగా విశేష సేవలు అందిస్తూ పిఎంసికి బాగా సపోర్ట్ చేసే పీపుల్ని తీసుకోవడం జరిగింది. 6 దాకా మనం తీసుకున్నట్టున్నాం. అవును, డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. సో వారి వర్క్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? ఎందుకంటే ఆల్మోస్ట్ తీసుకొని ఒక 4 months 5 months అవుతుంది. డెఫినెట్గా చాలా బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా వర్క్ చేసేవాళ్ళే, వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం కాదు, ఆల్రెడీ వర్క్ అద్భుతంగా చేస్తున్న వాళ్ళనే మనం రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం మనం. సో అందులో మనకి ఉన్న డైరెక్టర్స్లో అంటే పుల్ రామ్మోహన్ రావు గారు హైదరాబాద్ నుంచి సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నాం. మరి ఆయన నాకు తెలిసి
ఒక 20 సంవత్సరాల నుంచి ఎంతో డెడికేటెడ్గా ఉమ్, పిఎస్ఎంలో ఉన్న అన్ని విభాగాలకి ఆయన వర్క్ చేశాడు. అవును. ఒకదానికి ఎక్కడా పట్టుకోకుండా ఉమ్, పత్రికారు చెప్పిన ప్రతి దాంట్లోనూ సారు మాటే వేదవాగ్గా అవును. వరంగా చెప్పాలంటే వర్క్ చేశాడు ఆయన. ఉమ్, ఉమ్, ఆయన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనం తీసుకోవడం తీసుకోవడం. జరిగింది. అండ్ నెక్స్ట్ హరిబాబు గారు హరిబాబు గారు మరి ఒంగోలులో హరిబాబు గారు బిజినెస్లన్నీ ఉమ్, వైండప్ చేసుకుని, కానీ ఒక డెడికేటెడ్ మాస్టర్, పిఎస్ఎం డెడికేటెడ్ మాస్టర్ హరిబాబు గారు. ఉమ్, పిఎంసి అంటే ప్రాణంగా ఉంటాడు. ఉమ్, ఇప్పుడు కాదు, ఆయన నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుంచి పిఎంసికి ఎంతో సపోర్ట్, 3 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నాడు పిఎంసికి. అవునండి. ఎంతో Back end సపోర్ట్ support చాలా చేస్తున్నాడు, బ్యాక్ ఉంది అండ్ సపోర్ట్ బాగా చేస్తున్నాడు. ఆ. పిఎస్ఎంకి నిలబడాలంటే పిఎంసిఏ మార్గం అనే క్లారిటీతో ఉన్నాడు ఆయన. కరెక్ట్. ఆ క్లారిటీతో ఉన్నాడు ఆయన. అలాగే నెక్స్ట్ పర్సన్ బండి శ్రీనివాస్ గారు. బండి Executive శ్రీనివాస్ Director. గారు అంటే మన ఏపీ తెలంగాణలో ఎన్ని వందల శాఖాహార ర్యాలీలు చేశాడో లెక్కలేదు. 10,000 పైన శాఖాహార ర్యాలీలు చేశారని ఏదో ఒక దేంట్లో చదివాను. 1000 శాఖాహార ర్యాలీలు. అసలు ఆయన సంవత్సరం పొడుగుతూ అదే పని మీద ఉన్నాడు. సంవత్సరం పొడుగుతూ అదే పని మీద ఉంటాడు. 360 రోజులు ఎక్కడ శాఖాహార ర్యాలీ జరిగినా ఆయన కంపల్సరీ ప్రత్యక్షం అవుతాడు, అక్కడ ఉంటాడు అనమాట ఆయన. సో అంటే వీళ్ళు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండి. వీళ్ళు ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ఓకే. రిమైనింగ్ ముగ్గురు ఆనంద ప్రసాద్ గారు ఆయన డైరెక్టరు. మహేశ్వరి కూడా బాల వికాస్ మహేశ్వరి, ఆమె 96 నుంచి మన మూమెంట్లో ఉంది. మహేశ్వరి చదువుతా ఉన్నప్పటి నుంచే పిల్లలకి బాల వికాస్ రన్ చేస్తుంది. తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళ గ్రోత్ మీద ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చింది. సో ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేసే మాస్టర్ ఆవిడ. అలాగే ఆనంద్ ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణలో ఎంతో తిరిగాడు ఆయన. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవలు చేశాడు ఆయన. ఇక వాళ్ళ పని ఏంటంటే ధ్యాన ప్రచారం ఒకటే, ఇక వేరే చెప్పిన పేర్లన్నీ కూడా మనం అనుకుంటున్న పేర్లన్నీ కూడా పూర్తిగా పిఎస్ఎస్ఎం లో మమైకమై సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి సర్వీస్ ఇస్తున్న పర్సన్స్. అలాగే లేటెస్ట్ పరి మేడం కూడా మనం కూడా మనం తీసుకున్నాము. గ్లోబల్ కి మేడం వర్క్ చేస్తుంది. తనకంటూ ఒక విజన్ ఉంది. పత్రికారు కొన్ని కంట్రీస్ ని సార్ కవర్ చేస్తే ఇండియాతో పాటు ఇంకా వైడ్ గా కవర్ చేయాలి, ఇంకా డెప్త్ గా కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆవిడ వర్క్ చేయడం జరుగుతుంది. నిజంగా ఆవిడ్ని తీసుకుంటాం అనేది వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన గౌరవంగా అనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా అండి. సార్ కుటుంబం నుండి మనకి ఒకటి సపోర్టివ్గా అండ్ ఆ ఎనర్జీ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి. సో అయితే ఈ టీం తీసుకున్న తర్వాత మనం ఆల్మోస్ట్ తిరుపతి ధ్యాన యజ్ఞం ఒకటి మనం చేపట్టడం జరిగింది. అవును. సో అక్కడ ఈ టీం పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే కోఆర్డినేషన్స్ కానీ ఎలాగా జరిగింది? ఇప్పుడు ఒక సింపుల్ చెప్పాలంటే ఒక కుటుంబం లాగా చేశారు. ఒక కుటుంబంలో పెళ్లి జరిగితే ఎట్లా అందరూ ఇన్వాల్వ్ చేస్తారో ఆ విధంగా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఏకతాటి మీద మన జక్కరాఘవరావు గారు, సంగీత బాబు గారు సపోర్ట్తో వాళ్ళిద్దరూ కూడా చైర్మన్ వైస్ చైర్మన్. సో వాళ్ళిద్దరితో కలిసి చాలా అద్భుతంగా. యాక్చువల్లీ అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు కరెక్ట్గా మనకి 1 month 30 days సంథింగ్ ఎంతో ఉంది, 2 months ఉంది ఎగ్జాక్ట్లీ. మనం అనుకోని ప్లానింగ్స్ అన్ని చేసేసరికి ఆల్మోస్ట్ 15 days అయిపోయింది. చేతిలో ఉన్నదల్లా 1.5 ఉన్నది. సో ఆ టైంలో ఎలా జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ టీం అంతా అంత యాక్టివ్గా పనిచేస్తూ ప్రతి ఊర్లు గ్రామాలకి అన్నిటికీ వెళ్తూ చెప్పడం చేయడం అన్నది వండర్ఫుల్ జాబ్ సార్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనే దానికి నిరూపణ ఏంది అంటే తిరుపతి ధ్యాన యజ్ఞమే. వాళ్ళ సక్సెస్ మనకి నిదర్శనం. అవునవును. ఎంత హార్డ్ వర్క్ జరిగింది, అంత తక్కువ టైంలో టీం వర్క్ చేస్తే ఎలా రిజల్ట్ ఉంటుంది అన్నది మాత్రం మనం క్లియర్గా చూడొచ్చండి ఆ సమయంలో. ఇప్పుడు మరి వీళ్ళతో పాటు పిఎంసి ట్రస్ట్ సభ్యులందరూ కూడా పాల్వాన్ హనుమంతరావు గారు కావచ్చు, వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు, ధ్యాన గద్దర్ గారు అవ్వచ్చు, భూపతిరాజు గారు, మరి దుర్గావాణి మేడం, మాధవి గారు, అందరూ కలిపి ఒక కుటుంబంగా చేశారు. ఇందాక నువ్వు ఫస్ట్ లో అడిగావు ఇంతకుముందు మీరు స్ట్రెంత్ గా లేరా అని. అది అంటే ఇప్పుడు ఒక 4 దారాలున్న కలిసిన థ్రెడ్కిను 10 దారాలున్న థ్రెడ్కి తేడా వస్తుంది కదా, బలం ఎక్కువ ఉంటుంది కదా. 4 చేతులకి 100 చేతులకి ఉన్న బలం అనమాట. అంతే. ఇప్పుడు కనీసం ఒకవేళ వీళ్ళు లేకపోతే ఆ యజ్ఞం అనే ఆలోచన కూడా మాకు వచ్చేది కాదు. కరెక్ట్.
ఆలోచన కూడా వచ్చేది కాదు. అవి రాబట్టి ఓహో యజ్ఞం చేయాలని ఒక ఆలోచన మాస్టర్స్ ఇచ్చారు, పత్రికారు ఇచ్చారు, అది అద్భుతంగా మేనిఫెస్ట్ అయింది. బాగుంది సార్. సో అయితే ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద ఘట్టాలే ఈ సంవత్సరాన్ని మనం ముందు తీసుకెళ్ళడం జరిగిందండి. అవును. సో ఇంకా ఈ టైంలో అంటే ఫ్యూచర్ ప్లాన్స్ కానీ లేదంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు? పిఎంసీని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక లోపల ఒక గుబులు ఉండేది. ఇప్పుడు అసలు అది పోయింది. అది సింపుల్గా చెప్పాలి అంటే అది బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అనే ఒక క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. సో ఉన్న కొద్దీ ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక తిరుపతి యజ్ఞం అనేది మనం ఆలోచించేసింది కాదు, అది అది వచ్చింది అంతే. అది మాస్టర్స్ ఇచ్చారు, అది చేసాము. అది మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ కూడా చేయడం జరుగుతుంది. షేర్ హోల్డర్స్ సపోర్ట్ ఉంది పిఎంసికి. ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎంసి మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. సో అంటే కొంతమందికి ఉన్న చిన్న చిన్న డౌట్లు కానీ లేదంటే కనుక కొన్ని తెలుసుకోవాలని ఉత్సాహంలో ఉన్నవారికి కానీ మనం రీసెంట్గా ఒక 7 year ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సార్. 8 సంవత్సరాల తాలూకా పిఎంసి ఎంటైర్ చరిత్రని దాదాపు 100 పేజీలు పైగా దాన్ని మొత్తం నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. దాని గురించి కొన్ని ఇప్పుడు దాకా మనం పిఎంసిని ప్రమోట్ చేసుకోవాలా అంటే మన వర్క్ని మనం ప్రమోట్ చేసుకోవాలా. అన్ని ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసాం కానీ మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే అన్ని మనమేనా మనం చేస్తూ వెళ్ళాం. అన్ని ప్రాజెక్టులు వాటిని మనం ప్రమోట్ చేసాం కానీ మనం ప్రమోట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మనకు అర్థమైంది అట్లా కాదు, మన గురించి కూడా మనం చెప్పుకోవాలి అనేది అర్థమయ్యి ఆ సావనీర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన జర్నీ అంతా కూడా, మన డెవలప్మెంట్స్ అంతా కూడా, మనం చేసిన వర్క్స్ కానీ, మనం ఖర్చు పెట్టిన విధానం అంతా కూడా చక్కగా దాంట్లో ప్రజెంట్ చేయడం జరిగింది. వెరీ డీటెయిల్గా ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మూసున్నప్పుడు ఏమవుతుంది, లోపల ఏముందో అని రకరకాల ఊహాగానాల్లోకి వెళ్తారు. ఇప్పుడు దాన్ని తెరిచి చూపించాం అంతే, సింపుల్గా చెప్పాలి అంటే. అందరికీ క్లియర్గా తెలుస్తుంది అన్న ఉద్దేశం. అవునవును, అందరికీ తెలవాలనే ఉద్దేశంతో మనం దాన్ని ఇవ్వడం జరిగింది. అందరూ దాన్ని చక్కగా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనతో ఉన్నాం. అది కొంతమంది చూసిన తర్వాత చాలా మంచి పాజిటివ్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు చాలా డీటెయిల్గా ఉంది, చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అన్న దాని మీద మనకి కొన్ని ఫోన్ కాల్స్ కూడా మనం రావడం జరిగింది. అవునవును సార్, ఇప్పుడు నార్మల్గా ఇలాంటి చేంజెస్ చాలా జరుగుతూ వచ్చాయి కదా. సో ఈ క్రమంలో మధ్యలోని అప్పుడు దాకా మనం పిఎంసీలోని ద్వారా కెమెరాస్ పంపించాలన్నా అవుట్డోర్స్కి, లేదంటే కనుక కొన్ని విషెస్ కానీ అవన్నీ ఆల్మోస్ట్ ఒక 2-3 months బ్యాక్ ఫ్రీ చేయడం జరిగింది. అవును. సో ఎందువల్ల ఫ్రీ చేశారు? ఇంతకుముందు ఎందుకు వాటిని మనం అమౌంట్ పెట్టాల్సి వచ్చిందని? కంపెనీని రన్ చేయాలి అంటే ఫండ్ అవసరము, ఇన్కమ్ అనేది అవసరం అనేది అర్థమయ్యి మాస్టర్స్ దగ్గరికి తీసుకెళ్తానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 3 years పట్టింది. రీసెంట్గా ఒక 2.5 years నుంచే మనం కెమెరా పంపిస్తే అమౌంట్ తీసుకుంటూ మొదలు పెట్టాం. బిఫోర్ 5 years కూడా ఫ్రీగానే ఇచ్చాము. అంతకుముందు అడిగినా కూడా మేము షేర్లు ఇచ్చాము, ఇప్పుడు మాది కంపెనీ, మరి మీరు మా దగ్గర డబ్బులు ఎట్ట అడుగుతారు అనే మైండ్ సెట్తో ఉన్నారు. కాదు నైనా, మీరు కారు కొని ఇచ్చారు, దానికి కొంచెం డీల్ కొట్టాలి కదా అని అర్థమయ్యేటట్టు వాళ్ళకి ఆ టైప్లో చెప్పి, వాళ్ళ దగ్గర కొంచెం మనం ఫండ్ దీన్ని తీసుకుంటానికి, ప్రోగ్రామ్కి ఖర్చులు ఉంటాయి కదా అని తీసుకుంటానికి కూడా మినిమం ఛార్జ్ మాత్రం తీసుకున్నాం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అది చెప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఒక 2.5 years నుంచి తీసుకుంటున్నాం. అయినా కూడా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మన పిఎస్ఏ మూవ్మెంట్లో ఎవరు ప్రోగ్రామ్ చేసినా కాస్త కూతో వాళ్ళ చేతుల డబ్బులే పడతాయి. అంటే ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డబ్బులే ఉండవు, అయిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత వాళ్ళ చేతిలో డబ్బులు పడతాయి. ఆ టైంలో మనం వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. స్టార్టింగ్లో మనం కెమెరా మీకు ప్రోగ్రామ్ పంపించాలి అంటే మాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు ఉండవు, వాళ్ళు అప్పో చేస్తారు, చేసి పంపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి పిఎంసి పట్ల ఒక వ్యతిరేకత అనేది ఏర్పడింది ఆర్గనైజర్స్లో.
మేము షేర్లు కట్టాము, మేము కట్టించాము, మా దగ్గరే వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, పంపించకపోతే కెమెరా పంపించట్లేదు, ఒకవేళ డబ్బులు పంపించకపోతే మనం పంపించకపోతే వాళ్ళకి ఒక టెన్షన్, పంపిస్తారా లేదా, డబ్బులు కొడతాయా లేవా అనేది ఒక టెన్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే ఆర్గనైజర్స్లో ఒక వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు ఆర్గనైజర్స్ ఏంటి, దాన్ని పబ్లిక్ చూపించుకోవాలి అనే తప్పని ఎవరికైనా ఉంటుంది సహజంగా. నేను వర్క్ చేశాను చూడండి, నలుగురికి ఉపయోగపడుతుందని ఒకటి, వాళ్ళు చేసిన వర్క్ చూపించుకోవాలి ఉంటుంది. అది ఎక్కడ చూపించుకోవాలి, పిఎంసీలో చూపించుకోవాలి. పిఎంసీలో చూపించుకోవాలి అంటే పిఎంసీకి డబ్బులు కట్టాలి. ఇంకోటి ఏంటి, పిఎంసీ దగ్గర ఇంకొక వర్షన్ ఏంటి, వాళ్ళ దగ్గర పిఎంసీ దగ్గర ఆల్రెడీ కోట్లు ఉన్నాయి కదా, అన్ని కోట్లు పెట్టుకుని నా దగ్గర 10,000 ఎందుకు అడుగుతున్నారు, 10,000 పంపించబోతే కెమెరా పంపించనంటున్నారు ఏంటి. ఈ విధంగా పిఎంసీ పట్ల వాళ్ళలో తెలియని ఒక కోపము, ద్వేషం అనేది పెంచుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు 10 మందికి చెబుతున్నారు ఆర్గనైజర్స్. అంటే ఆ నార్మల్ పబ్లిక్ పాజిటివ్గానే ఉంటారు, పిఎంసీ చూస్తారు, వాళ్ళకేం పని, చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు ప్రోగ్రామ్స్. కానీ వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళలో నెగిటివ్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళ ఆర్గనైజర్స్ నేను తప్పని అంటలా, ఇప్పుడు ఎవరే ఆర్గనైజర్ అని పబ్లిక్లో చూపించుకోవాలంటారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ సమయానికి ఇంత లిటిల్ బిట్ అమౌంట్ అయినా సరే వాళ్ళకి భారంగానే ఉంటుంది. దాన్ని తెలియకుండా వాళ్ళలో పిఎంసీ పట్ల కోపాన్ని పెంచుకుని, ఇప్పుడు పిఎంసీ మీద ఉన్న కోపం అంతా మెయిన్ అదే. ఇప్పుడు ఆర్గనైజర్స్ మాకు కెమెరా పంపించలేదు అనే కోపమే 10 మందికి వాళ్ళు చెప్పి పబ్లిక్లో నుంచి ఒక నెగిటివ్ క్రియేట్ అయ్యిందనమాట. ఇప్పుడు మనకు దానివల్ల ఏమవుతుంది, మనకు వచ్చేది 10 రూపాయలు అయితే పోయేది 100 రూపాయలు అయిపోయింది పరిస్థితి. సో అందుకని అసలుకి పూర్తిగా అమౌంట్ తీసేయాలి అని నిర్ణయం తీసుకుని మొత్తం లైవ్ కెమెరాని ఒక రోజు సింగిల్ డే మీకు లైవ్ కెమెరా అయినా మీకు ఫ్రీగా పంపిస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఆ లైవ్ కెమెరాలు కూడా మనకి ఎవరో స్పాన్సర్ చేశారు. ఇంకా సరిపోవు కాబట్టి మన దగ్గర 3 ఉన్నాయి, ఇంకొక 4 తర్వాత అండి ఆల్మోస్ట్ చాలా వెరీ వెరీ టైట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి మనం పంపించాలన్న ఉద్దేశంతో అందరూ రిక్వెస్ట్ చేయడం, మనం పంపించడం, కొన్నిసార్లు మళ్ళీ బయట నుంచి తెప్పించి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మళ్ళీ కొన్ని లైవ్ కెమెరాలు తీసుకుంటున్నాము. సో అందుకని ఇప్పుడు ఎక్కువ మందికి పిఎంసీ వెళ్తుంది, వాళ్ళు ప్రోగ్రామ్స్ చూపించుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆర్గనైజర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే హ్యాపీనెస్ పబ్లిక్ లోకి వెళుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పిఎంసీకి క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ స్టెప్ తీసుకుంటాం జరిగింది. ఒకందుకు సవాల్తో కూడిన మంచి నిర్ణయం అన్నది. ఎందుకంటే రావాల్సిన లిటిల్ బిట్ అమౌంట్ ఆదాయం అయినా సరే కూడా ఆగుతుంది. బట్ దానికి మించి మన సొసైటీకి మనం ఇస్తున్న సర్వీస్ కానీ, లేదంటే వాళ్ళ నుంచి వచ్చే గుడ్ విల్ కానీ మనకి ఇంకా మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఇన్స్పిరేషన్ని కలిగిస్తాయి. అవును, దాంతోపాటు బర్త్డే యాడ్స్ కూడా ఫ్రీ చేసాము. ఇంతకుముందు బర్త్డే 2,000 3,000 అట్లా తీసుకునేవాళ్ళం, ఇప్పుడు అవి కూడా ఫ్రీ చేసాము. ఇప్పుడు ఎవరైనా కానీ బర్త్డేలు ఫ్రీగా ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము. అది కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఉద్దేశం. అన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు, వెరీ ఛాలెంజింగ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవును, బాగుంది సార్. సో అలాగే ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఈ రోజు అంటే మనకి December 20 ఉన్నాం మనం. మనకి ఆల్మోస్ట్ 19 ఆల్మోస్ట్ ధ్యాన మహాయాగానికి ఇంకొక 2-3 రోజుల్లో ఉన్నాం మనం. అవును. సో ధ్యాన మహాయాగం వర్క్స్ ఎలా జరుగుతున్నాయని? నవంబర్ నుంచి స్టార్ట్ అయింది ధ్యాన మహాయాగం. పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరూ స్టాఫ్ అందరూ కూడా ధ్యాన మహాయాగం మీదే వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో చెప్తాం అసలు ఎంత వర్క్ జరిగింది ధ్యాన మహాయాగానికని. 2 నెలలు పూర్తిగా స్టాఫ్ అంతా ధ్యాన మహాయాగానికి వర్క్ చేయడం జరుగుతుంది. అంతా రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి రేపు బయలుదేరి అందరూ ధ్యాన మహాయాగానికి వెళ్ళి అక్కడ 11 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా మొత్తం పిఎంసి ఉంటారు. మనం బయట స్టాఫ్ను కూడా ఒక 18 మందిని దాకా బయట స్టాఫ్ను కూడా తీసుకుంటున్నాం ధ్యాన మహాయాగం కోసం. పర్టికులర్గా కెమెరామ్యాన్లు కానీ, పీసీఆర్లో వాళ్ళు కానీ, డిజిటల్ పర్సన్స్ ఒక 18 మందిని బయట వాళ్ళని హైర్ చేసుకుంటున్నాం అనమాట ధ్యాన మహాయాగం కోసమే. సో ఒక రకంగా చెప్పాలంటే మనకి మన మూమెంట్లో ఒక మేజర్ ఈవెంట్ ఇది, పెద్ద పండగ. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ దానికి రావాలని కోరుకుంటారు. సో దాన్ని మనం కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయాలి పిఎంసి నుంచి అనే
గొప్ప ఆలోచనతో మనందరం కూడా పిఎంసీ స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే కనుక ఆఫీసులో నైట్ అండ్ డే వర్క్లు జరుగుతూనే ఉన్నాయండి. అవును, అసలు నైట్లో 2-3 వరకు జరుగుతున్నాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ 6 o'clock రావడం, వర్కులు చేయడం, ఇంకా ఫుల్ నైట్ అవన్నీ కూడా చేస్తున్నారు. జరుగుతున్నాయి ఇంకా అవన్నీ. సో ఇదంతా మనం అక్కడ స్క్రీన్ మీద మనం చూడబోతున్నాం త్వరలోని దాని మీద. సో బాగుంది సార్. ఈ ఎంటైర్ ఈ 8 ఏళ్ళు మనం చేసిన ప్రయాణాన్ని సావనీర్ రూపంలో మనం జనాలందరికీ అందజేయడం, మన ప్రేక్షకులందరికీ అందజేయడం జరిగింది. అవును, అలాగే ఈ సంవత్సరంలోని ఆనంద్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత సో జరిగిన కొన్ని మార్పుల గురించి మనం తెలుసుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం వివరాలు మళ్ళీ తెలుసుకుందాం సార్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.